గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు కేసులో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వల్లభనేని వంశీ అనుచరుల వివరాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ను ఎక్కడెక్కడ తిప్పారన్న దానిపైన సాంకేతిక ఆధారాల్ని సేకరించారు కాకీలు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల్ని కూడా అరెస్టు చేస్తామన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారాయన. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత, ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను ఇందాక అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో గురువారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో వంశీని అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్.